విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవములోని షష్టమ సర్గలోని 31వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. మీరలుపదేష్టలిట్టి యాచారమునకు స్వయముగానేనేయడుగ సాంప్రతముగాదు పూజురాలరుంధతి కార్యమును ఘటింప దగిన చతురత గలదిగా తలతు తరచు చతురత గలదిగా తలతు తరచు అనగా మీరలుపదేష్టలు, మీరు పురోహితులు, ఇట్టి ఆచారమునకు ఈ కార్యక్రమమునకు స్వయముగా నేనే అడుగా మాట్లాడ సాంప్రతముగాదు సంప్రదాయము కాదు పూజ్యురాలరుంధతి పూజ్యురాలైన అరుంధతి కార్యమును ఈ పనిని ఘటింప నెరవేర్చుటకు తగిన చతురత చాతుర్యము గలదిగా కలదానిగా తలతు తరచు ఎప్పుడూ అనుకుంటాను అనగా ఈ కార్యక్రమమునకు మీరు పురోహితులు, స్వయముగా నేనే మాట్లాడ సంప్రదాయము కాదు. పూజ్యురాలైన అరుంధతి ఈ పనిని నెరవేర్చుటకు తగిన చాతుర్యము కలదానిగా ఎప్పుడూ నేను అనుకుంటాను అని పరమేశ్వరుడు సప్తర్షులతో తన మనోభావమును వెలిబుచ్చెను అని శ్లోకం యొక్క భావము. దేవాధిదేవుడైన పరమేశ్వరుడు ఈ శ్లోకము ద్వారా మహత్తరమైన సందేశమును తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, తాను వివాహము చేసుకునదలిచిన ఉమాదేవి యొక్క తండ్రి హిమవంతుడు కూడా కళ్యాణమునకు సుముఖముగా ఉన్నా తాను ప్రత్యక్షముగా మాట్లాడక తన తరపున పెద్దవారిగా సప్తర్షులను, అదే విధముగా ఒక ముత్తైదువైన అరుంధతి కూడా శుభ కార్యక్రమములో తప్పనిసరిగా పాలు పంచుకొనవలసి ఉంటుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఓషధీ ప్రస్థమను పేరనున్న హిమనగరము జీరజనుడి మన కార్యసిద్ధి కొరకు నేనుందునిక మహాకోశి ధీర మందున పునఃసమాగమ మగునటన్నా అనగా ఓషధీ ప్రస్థము ప్లస్ అను ఓషధీ ప్రస్థపురము అను పేరనున్న పేరుతోనున్న హిమనగరమున్ చేరన్ హిమనగరమును చేరుటకు చనుడి పోవుడు మన కార్యసిద్ధి కొరకు కార్యము సిద్ధించు వరకు నేనుందునిక నేనిక్కడనే ఉందును. మహాకోశి తీరమందే మహాకోశీ నదీ తీరమందు పున్ ప్లస్ సమాగమము తిరిగి కలుసుకొనుటకు అగున్ జరుగును అటన్నా అనగా ఓషధీ ప్రస్థపురము అను పేరుతోనున్న హిమనగరమునకు పోవుడు. కార్యము సిద్ధించు వరకు నేనిక్కడనే మహాకోశీ నదీ తీరమందు ఉందును, మనము తిరిగి కలుసుకొనుట జరుగును అని పరమేశ్వరుడు సప్తఋషులతో చెప్పెను అని ఈ శ్లోకం యొక్క భావము. సంయమీంద్రుల కాద్యుడీ సరణి పరిణయోన్ముఖుండై పలికెను సన్మునులు ప్రజాపతుల్ పరిగ్రహీత లజ్జాభరంబు విడచిరందరు పరిణయాన్వితులుగాగా అనగా సంయమేంద్రులకు ప్లస్ ఆద్యుడు మునులందరకు మూల పురుషుడైనటువంటి ఈశ్వరుడు ఈ సరణి ఈ విధముగా పరిణయ ఉన్ముఖుండయి వివాహము చేసుకొనుటకు పల్కెను. సన్మునులు ఆ మహర్షులు, ప్రజాపతులు పరిగ్రహీత తమ వద్ద ఉన్న
పరిణయాన్వితులుగాగా వివాహము చేసుకున్నందులకు కల లజ్జాభరంబు సిగ్గును విడచిరి ప్లస్ అందరూ విడిచిపెట్టిరి అనగా మునులకందరకు మూలపురుషుడైన ఈశ్వరుడు ఈ విధముగా వివాహము చేసుకొనుటకు పలికెను. మహర్షులు ప్రజాపతులు వివాహము చేసుకున్నందులకు కల తమ వద్దనున్న సిగ్గు అందరూ విడిచిపెట్టిరి అనగా మునులు వివాహము చేసుకొనుట తప్పు కాదు అని వారందరూ అర్థం చేసుకొనిరని ఈ శ్లోకం యొక్క భావము. అంతముని మండలంబు ఓయనుచు పలుక దారి వీడ్కొని భగవంతుడా రహస్యమైనదో పూర్వ సంకేతమాస్పదంబుగా మహాకోశి తీరోబ్దిగమ్యుడయ్యే అనగా అంతా అప్పుడు మునిమండలంబు సప్తర్షిగణము ఓయనుచు సరేయని పలికి దారి వారిని వీడ్కొని భగవంతుడు ఈశ్వరుడు ఆ రహస్యమైనది పూర్వ సంకేత మాస్పతంబుగా ముందు అనుకున్నది అయిన మహాకోశి తీరోద్దిగమ్యుడయ్యే మహాకోశీ నది తీరమును చేరుటకు వెళ్ళెను అనగా అప్పుడు సప్తర్షిగణము సరేయని పలుక వారిని వీడ్కొల్పి ఈశ్వరుడు తాను రహస్యమైనది ముందు అనుకున్నది అయిన మహాకోశీ నదీ తీరమును చేరుటకు వెళ్ళను అని ఈ శ్లోకమునకు భావము. అప్పుడపి శ్యామాకాశమవతరించి పరమశివు వీడి యోషధీ ప్రస్థపురము మనసుతో సమవేగులౌ మౌనివరులు జేరనత్యంత ప్రీతితో శివుని ఆజ్ఞ అత్యంత ప్రీతితో శివుని ఆజ్ఞ అనగా అప్పుడు పరమశివు ఈశ్వరుని విడిచి అపిశ్యామాకాశము శ్యామవర్ణముతో కూడిన ఆకాశమును అవతరించి చేరి శివుని ఆనతిని మనస్సుతో సమవేగులో సమానమైన వేగము కలవారగు మౌనివరులు మహర్షులు అత్యంత ప్రీతితో మిక్కిలి సంతోషముతో ఔషధీ ప్రస్థమను నగరమును చేరిరి అనగా అప్పుడు ఈశ్వరుని విడిచి శ్యామవర్ణముతో కూడిన ఆకాశమును అవతరించి మనస్సుతో సమానమైన వేగము కలవారగు మహర్షులు మిక్కిలి సంతోషముతో ఈశ్వరుని విడిచి శివుని ఆనతిని ఓషధీ ప్రస్థమును నగరమును చేరిరి అని ఈ శ్లోకమునకు భావము. అధరీకృత మూలమలకాపురి గర్భవసు సంపద శ్రేణి వర్ధితంబు స్వర్గాస్వగహ్వర నిర్గతో వస్థితవ మనోపనిషదర్ధ వైభవంబు గంగా ప్రవాహైక ఘన పరిఖాక్షిప్త జ్వలితౌషధీగణ సంభృతంబు తల్పహన్మణి శిలాతతి గుప్త ప్రాకార తోరణ రక్షిత దుర్గమంబు ప్రాకార తోరణ రక్షిత దుర్గమంబు విజిత సింహ భయం వైన గజ సమూహ అశ్వసంఘంబు బిలయోనులగును నచట యక్ష కిం పురుషార్యూవరచటి ప్రజలు కనగ వన దేవతల్ పురకాంతలచట కనగ వన దేవతల్ పురకాంతలచట అనగా
ఓషధీ ప్రస్థపురి, ఓషధీ ప్రస్థపురము అధరీకృత మూలము, ఆ మూలము పెళ్లగించి తెచ్చిపెట్టిన అలకాపురి, అలకాపురములో గర్భ ఉన్న వసు సంపద శ్రేణి, బంగారము ధనము మొదలగు సంపదలతో వర్ధితంబు శోభిల్లుచున్నది. స్వర్గ స్వగహ్వర నిర్మిత, స్వర్గనగరము వీధులందు ఉపస్థిత నివసించు వమనోపనిషత్ మనుష్యులచే అర్ధవైభవంబు విలసిల్లుచున్నది. గంగా ప్రవాహైక, పవిత్ర గంగానదీ ప్రవాహముతో ఘనపరిఖాక్షిప్త, గొప్పదైన ఒడ్డుతో జ్వలితౌషధిగణ, ప్రకాశించు ఓషధీ గుణములతో సంభృతంబు నిండినది. తల్పహన్మణి శిలాతతి, అనేక మణిశిలలతో కూడి గుప్త ప్రాకార తోరణ, గుప్తమైన ప్రాకార తోరణములతో రక్షిత దుర్గమంబు, రక్షింపబడి దుర్గమమైనది. విజిత సింహ భయంబైన, జయింపబడిన సింహముల వలని భయము కల, అనగా సింహముల వలన భయమును వీడి గజ సమూహము ఏనుగులు, అశ్వసంఘంబు గుర్రములు, బిలయోనులగును బిలయోనులు, యచట అచట యక్ష కింపురుషార్యూవరు, యక్ష కింపురుషులు మొదలైన ఆర్యవరులు, అచటి ప్రజలు అక్కడి పౌరులు కనగా చూడగా, వనదేవతల్ వనదేవతలు పురకాంతలచట, ఆ పురములోని స్త్రీలు. అనగా ఓషధీ ప్రస్థపురము ఆ మూలము పెళ్లగించి తెచ్చిపెట్టిన అలకాపురము యొద్దనున్న బంగారము ధనము మొదలగు సంపదలతో శోభిల్లుచున్నది. స్వర్గనగరము వీధులందు నివసించు మనుష్యులచే విలసిల్లుచున్నది. పవిత్ర గంగానదీ ప్రవాహముతో గొప్పదైన ఒడ్డుతో ప్రకాశించు ఓషధీ గుణములతో నిండినది. అనేక మణిశిలలతో గూడి గుప్తమైన ప్రాకార తోరణములతో రక్షింపబడి దుర్గమమైనది. జయింపబడిన సింహముల వలని భయము కల, అనగా సింహముల వలన భయమును వీడిన ఏనుగుల సమూహము, బిలయోనులైన గుర్రములు, అక్కడి పౌరులు, యక్ష కింపురుష వరులు, ఆ పురములోని స్త్రీలు, వనదేవతలు అని ఈ శ్లోకములకు భావము. అనుగర్జిత సందిగ్ధములన శిఖరాసక్త మేఘమట వేష్మములన్, విననగు మురజధ్వానము లనయము కరకరణ జన్యమగుచున్ స్ఫుటమై, కరకరణ జన్యమగుచున్ స్ఫుటమై. అనగా అనుగర్జిత, అనుకరించుచు గర్జించు, సందిగ్ధములన దిక్కులతో చుట్టబడిన, శిఖరాసక్త శిఖరములతో కూడిన, మేఘమట వేష్మములన్ మేఘముల గర్జనలకు, విననగు వినపడు, మురజధ్వానములు మురజములు చప్పుళ్ళు, అనయము ఎల్లప్పుడూ స్ఫుటమై ప్రస్ఫుటముగా, కరకరణ జన్యమగుచున్ చేతుల చప్పుళ్ళు నుండి పుట్టుచున్నవి. అనగా అనుకరించుచు గర్జించు, దిక్కులతో చుట్టబడి శిఖరములతో కూడిన మేఘముల గర్జనలకు వినపడు మురజముల లేదా మద్దెల చప్పుళ్ళు ఎల్లప్పుడూ చేతుల చప్పుళ్ళ నుండి ప్రస్ఫుటముగా పుట్టుచున్నవి అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.